ప్రైజ్ సామెతలు 28:14 ఈ విధంగా రాయబడింది. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. అంటే నిత్యము భయం కలిగి ప్రవర్తించాలంటే ప్రతి చిన్న విషయానికి భయపడాలనా? అలా అని కాదండి. మనం ఏం చేస్తున్నా, మనం ఏం తలంచిస్తున్నా, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నా, దేవుడు మనల్ని చూస్తున్నాడు అని గమనించుకుంటూ మనం జీవిస్తే ఆ జీవితాన్ని దేవుడు ధన్యకరంగా చేస్తాడంట. కొన్నిసార్లు మనుషులకు భయపడతాం. అమ్మో! వాళ్ళున్నారు, ఇలా మాట్లాడకూడదు. అమ్మో! వీళ్ళ ముందు మనం ఇలా ప్రవర్తించకూడదని. ఒక మనిషికే నువ్వు అంత భయపడితే నిన్ను సృష్టించి, నిన్ను ప్రతిరోజు నిన్ను కాపాడుతున్న సృష్టికర్తకి నువ్వు భయపడుతున్నావా? నువ్వు ఏ పని చేస్తున్నా దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పనికి, నువ్వు మాట్లాడే ప్రతి మాటకి దేవుడు ఒక రోజున ప్రతిఫలం ఇస్తాడు. అది మంచైనా సరే, చెడైనా సరే. మరి నీ మాటలు, నీ ప్రవర్తన, నీ జీవితం దేవుని దృష్టిలో ఎలా ఉంటుందో సరిచేసుకుంటూ, గమనించుకుంటూ, ఎల్లప్పుడూ దేవునికి భయం కలిగి జీవించినట్లయితే